భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో ఇద్దరు దివ్యాంగులు రామాయణ పారాయణం నిర్వహిస్తున్నారు. వీరికి చిన్ననాటి నుంచి దృష్టిలోపం ఉంది. అయితే చిన్ననాటి నుంచే బ్రెయిన్ లిపి ద్వారా విద్యాభ్యాసం చేసి డిఎస్సి పూర్తి చేశారు. శ్రీ 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 తిదండ జీనచేయర్ స్వామి వారి ఆశీస్సుల వల్ల వీరి జీవితాలు సంతోషంగా గడుస్తున్నాయని నాగేష్ రామానుజదాసు తెలిపారు. దృష్టిలోపం ఉన్న దివ్యాంగుల కోసం చిన్నచేయర్ స్వామి పాఠశాలలు, కళాశాలలు ఏర్పాటు చేసి అనేక మందికి బ్రెయిన్ లిపి ద్వారా విద్యాభ్యాసం అందిస్తున్నట్లు తెలిపారు. స్వామివారి ఆశీస్సులతో ప్రతి ఏడాది భద్రాచలం వచ్చి సీతారాముల దర్శనం చేసుకుని ఒకరోజు శ్రీరామాయణ పారాయణం నిర్వహిస్తున్నారని నాగేష్ రామానుజదాసు తెలిపారు. నా పేరు నాగేష్ రామానుజదాస్ అండి. నేను 1983లో బ్రెయిల్ లిపి నేర్చుకున్నా అండి. ఆ తర్వాత 1992లో 10th క్లాస్ అయిపోయిందండి. ఈ బ్రెయిల్ లిపిలోనే అయిపోయింది నాకు. తర్వాత 94-95 ఇంటర్ డిగ్రీ చేశాము. 2004లో చిన్నజీవ స్వామి అనుగ్రహంతో మాకు మేము 2002 డిఎస్సిలో సెలెక్ట్ అయినామండి. నేను సోషల్ టీచర్ అండి. గవర్నమెంట్ స్కూల్ జగద్గిరి నగర్, మేడ్చల్ డిస్టిక్ అండి. నేను చిన్నజీవ స్వామి దగ్గర 1996లో ఉపదేశం తీసుకున్నామండి. ఆ తర్వాత మేము స్వామివారి అనుగ్రహంతో మా యొక్క సమస్యల దృష్టి వారు మాకు సుదర్శన శతకం అనే బ్రెయిల్ పుస్తకాన్ని ప్రింట్ చేశారండి. ఇది ఫోటో తీయొస్తుంది మీరు. అయితే ఇది మా సమస్య వల్ల మా కోసం వారు ఒక బ్లైండ్ కాలేజీ పెట్టారు, బ్లైండ్ స్కూల్ కూడా పెట్టారు. ఆ బ్లైండ్ స్కూల్ తో పాటు ఆ బ్లైండ్ కాలేజీలో స్వామివారి మా ఎగ్జామ్ మేము రాసుకుంటట్టుగా ఒక్కొక్కరికి ఒక ల్యాప్టాప్ అని ఇచ్చారు మాకు స్వామివారు ఫ్రీగానే. మా బ్లైండ్ వాళ్ళందరికీ కూడా ఒక 180 మందికి ఇంటర్ డిగ్రీ శంషాబాద్ లో చదువుతారు నేత్ర కళాశాల. వారి అనుగ్రహంతో మేము ఈ విశ్వశతకంలో నేర్చుకున్నాము బ్రెయిలీలో. ఆ తర్వాత సంక్షేప రామాయణం కూడా చదువుతున్నామండి.